నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను రత్న. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలోని కోటసత్యం ఆలయంలో నూతనంగా నిర్మించిన నూతన వాణిజ్య సముదాయాన్ని ప్రారంభించిన నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని శ్రీ వెలగపూడి దుర్గాంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 17న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించిన శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు. ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని సమిశ్రగూడెంలో 250 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ. జాతీయ జెండా ప్రతి ఒక్కరిది, ఏ ఒక్క మతానికి గాని, కులానికి గాని, వర్గానికి గాని చెందినది కాదు. నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్. ఆజాదీ కా అమృత మహోత్సవాల హర్ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న విశాఖ నగర మేయర్. ఇక వివరాల్లోకి వెళితే, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలోని కోటసత్యం ఆలయంలో నూతనంగా నిర్మించిన నూతన వాణిజ్య సముదాయాన్ని నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రఖ్యాతిగాంచిన కోటసత్యం ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం భక్తులు వస్తుంటారని, వారికి ఇబ్బందులు రాకుండా సదుపాయాలు సమకూర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలగన పోలయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ దేవులపల్లి రామసుబ్బరాయ శాస్త్రి, వైకాపా పట్టణ అధ్యక్షులు ఐనిడి పల్లారావు, ధర్మకర్తల మండల సభ్యులు గాజుల రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిడదవోలులో కోటసత్యం అమ్మవారి ఆలయంలో మరి నూతనంగా ఏర్పాటు చేసిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించడం జరిగింది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ముందుగా 6 షాపులతో 32 లక్షల అమౌంట్తో మరి ఇక్కడ కట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ ఉందో దీనికి ఇంకా కూడా మనం ఎక్స్పాండ్ చేసుకుని ఇంకొక 6 షాపులు కూడా మనం తర్వాత కట్టే విధంగా ఇక్కడ ప్లేస్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇక్కడ గుడికి సంబంధించిన సామాగ్రి ఏదైతే ఉందో వారందరూ కూడా, భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా షాపింగ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అందరికీ తెలుసు, ఇప్పటికే దాదాపు 2 కోట్ల రూపాయలతో కోటసత్యం సదన్ రూమ్స్ అన్ని కూడా నూతనంగా రూమ్స్ అన్ని కట్టడం జరుగుతూ ఉంది. అది కూడా పనులన్నీ వేగంగా జరుగుతూ ఉన్నాయి. బహుశా దాదాపు 3 నెలల్లో మొత్తం బిల్డింగ్ అంతా కూడా పూర్తి చేసి నూతన బిల్డింగు, ఈ రూమ్స్ కోటసత్యం వారి ఆలయంలో ఇంకా కూడా మరి భక్తులు దూర ప్రదేశాల నుంచి వచ్చే వారందరికీ కూడా సౌకర్యాలు కల్పించి వారు ఉదయం వస్తే వారు సాయంత్రం వరకు కూడా ఉండేటట్టు వారికి అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పెద్ద ఎత్తున నూతనంగా టాయిలెట్ కాంప్లెక్స్ కూడా ఇక్కడ కట్టడం జరుగుతుంది నూతనంగా. అది కూడా దాదాపు
20 లక్షల పైగా రూపాయలతో ఇక్కడ కట్టడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా కట్టడంతో పూర్తవడంతో 2-3 నెలల్లో అన్ని కూడా పూర్తవడం జరుగుతుంది. దాంతో ఏ భక్తులు ప్రతి ఒక్కరికి కూడా మరి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ట్రస్ట్ బోర్డు మెంబర్సు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఎప్పటికప్పుడు మరి ప్రతి ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరుగుద్ది. దాదాపు ప్రతి ఆదివారం కూడా 10,000 పైగా భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఉచిత అన్నదానం ఇక్కడ ప్రతిరోజు కూడా మరి ఆ కార్యక్రమం ఎల్లప్పుడూ ఇక్కడ మనకు జరుగుతూ ఉంది. దీనికి భక్తులంతా కూడా ఎంతో మరి డొనేషన్స్ ఇస్తూ మరి ఈ ఆలయంలో రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి తప్పకుండా అందరం కృషి చేస్తామని తెలియపరుస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని శ్రీ వెలగపూడి దుర్గాంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 17న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా వెలగపూడి మహిళా కళాశాలలో జాబ్ మేళా గోడ పత్రికను ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి సుమలత, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్పర్సన్ గంగుల వెంకటలక్ష్మి, వైస్ చైర్మన్ ఎలగాడ బాలరాజు, పట్టణ కౌన్సిలర్లు, వివిధ కళాశాలల ప్రధానాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ కి మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మాధవి లత గారు కూడా దీనికి అటెండ్ అవుతారు. ఈరోజు ప్రోగ్రామ్ చాలా చక్కగా అందరూ వచ్చారు. మనం ఈ ర్యాలీ మొదలు పెట్టే ముందు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈరోజు మనం పోస్టర్ రిలీజ్ చేస్తా ఉన్నారు. పోస్టర్ ఇది మన మెగా జాబ్ మేళా గురించి. ఎందుకంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, అదేవిధంగా ఎస్పీఆర్కే డిగ్రీ కాలేజ్, అదే జూనియర్ కాలేజెస్ ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పాస్ అవుట్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక జాబ్ ఆపర్చునిటీస్, జాబ్ మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా ఇంటర్వ్యూ జరుగుతుంది, ఎలాగ మనం అప్రోచ్ అవ్వాలన్నట్ల మీద మనం ఎక్కడికి వెళ్ళే అవసరం లేకుండా ఇదే ప్రెమిసెస్, ఇదే క్యాంపస్ లో మరి ఇక్కడ జాబ్ మేళా కార్యక్రమం పెడుతున్నాం. 17వ తారీఖు 17th వెరీ బిగ్ జాబ్ మేళా ప్రోగ్రామ్. మరి ఇందులో మా ఎస్వీఆర్కే డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అదేవిధంగా మరి దీని స్పాన్సర్స్ గా వికాస్ విద్యా సంస్థలు మంచి ఆపర్చునిటీ, దీని అవకాశంగా తీసుకోమని కోరుతూ మరి ముందుగా ఈ 10th పాస్ అయిన తర్వాత 10th పాస్ అయిన వారందరి దగ్గర నుంచి కూడా దానికి సరిపడా జాబ్స్ గురించి కూడా ఇందులో జాబ్ మేళాలో ఉంటుంది. దానికి అవసరమైన వాళ్ళు కూడా అందరూ రావచ్చు. 10th to డిగ్రీ. ఓకే, శాలరీస్ కూడా చెప్తున్నారు మా ప్రిన్సిపల్ గారు ఎస్వీఆర్కే డిగ్రీ కాలేజ్ లో. ఇక్కడ ఈ రేపు రాబోయే జాబ్ మేళాలో వచ్చే కంపెనీస్ కూడా 10,000 రూపీస్ నుంచి 40,000 రూపీస్ పర్ మంత్ శాలరీస్ ఇచ్చేటట్టు జాబ్ ఆపర్చునిటీస్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోమని మేము కోరుతూ మరి ముందుగా ఈ బ్యానర్ ఓపెన్ చేస్తాం. డెవలప్మెంట్ వర్క్స్ కూడా ఈ కాలేజెస్ అన్నింటిలో స్టార్ట్ చేస్తున్నాం. దానికి కూడా ఆ రోజు మన కలెక్టర్ గారి ద్వారా అదేవిధంగా నేను కలిపి ఫౌండేషన్స్ తో కూడా వేయడం జరుగుతుంది. నాడు నేడు భాగంలో ఈ ప్రవేశస్, ఈ క్యాంపస్ లో ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా మరి డెవలప్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ జాబ్ మేళా రోజులు రిలీజ్ చేశారు. మన నియోజకవర్గం గౌరవనీయుల ఎమ్మెల్యే గారు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ జాబ్ మేళాలో సుమారు 28 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. దీనికి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాం. ఎస్వీఆర్కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో, అలాగే ఎస్వీడి ఉమెన్స్ కాలేజ్ ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు దిక్సూచి చూపిస్తున్నారు. దీనికి
వికాస జాబ్స్ వారు సౌజన్యంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. 17వ తారీఖున ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ జాబ్స్కి ఇక్కడ ఉన్నటువంటి ఆజాదీక అమృత మహోత్సవంలో భాగంగా 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని సమిశ్రగూడెం విజ్ఞాన్ వికాస్ కాలేజ్లో 250 మీటర్ల జాతీయ జెండాతో కళాశాల ప్రాంగణం నుంచి స్థానిక ఓవర్ బ్రిడ్జ్ మెయిన్ రోడ్డు మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. 250 మీటర్ల జాతీయ పతాకాన్ని సుమారు 1000 మంది విద్యార్థులు తమ భుజాలపై ఊరేగింపుగా దేశభక్తితో చేసిన ర్యాలీ పట్టణ ప్రజలను ఎంతగానో ఆకర్షించింది. ఈ ర్యాలీలో విద్యార్థులంతా చిన్న జాతీయ పతాకాలను తమ గుండెలపై ధరించి ఎందరో దేశభక్తుల త్యాగానికి ఫలితమైన స్వాతంత్రాన్ని గుర్తు చేసుకుంటూ ఆనందంగా ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తితో సాగిన ఈ ర్యాలీలో విజ్ఞాన్ వికాస్ డైరెక్టర్లు ఎంఎస్ఆర్ ఆర్ శ్రీనివాస్, ఏ రామారావు, పివివి సుధీర్, స్కూల్ కాలేజ్ ప్రిన్సిపల్స్ ఏ శ్రీనివాసరావు, కె రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది కలిసి 13
భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభతరుణంలో ఈ నెల 13, 14, 15 తేదీలలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో ఉన్నటువంటి పెన్నా సిమెంట్ స్టాక్ పాయింట్ గోడం దగ్గర పెన్నా సిమెంట్ మేనేజ్మెంట్ వారు ఇచ్చిన సూచనల ప్రకారం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగడం జరిగిందని, పక్కనే ఉన్న గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు, హెడ్ మాస్టర్, టీచర్స్ ఈ కార్యక్రమానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పెన్నా సిమెంట్ డీలర్స్, సబ్ డీలర్స్, స్టేట్ హోల్డర్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగిందని రామకృష్ణ సిఎఫ్ఓ తెలిపారు. ఈరోజు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి పెన్నా సిమెంట్ స్టాక్ పాయింట్ అయినటువంటి ఈ గోడౌన్ దగ్గర పెన్నా సిమెంట్ వారి మేనేజ్మెంట్ వారు ఇచ్చిన సూచనల ప్రకారం 75వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్స్ అందరికీ, వారి మేనేజ్మెంట్కి మరియు హెడ్ మాస్టర్ గారికి, మేడం గారికి అందరికీ ధన్యవాదాలు. తర్వాత ఇక్కడికి వీచేసినటువంటి మా పెన్నా సిమెంట్ డీలర్లు, సబ్ డీలర్లు మరియు స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క 75వ స్వతంత్ర దినోత్సవాన్ని ఇంత అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసినటువంటి సూచనల ప్రకారం 13, 14, 15 3 రోజులు కూడా ప్రతి ఇంట్లో హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి ఏదైతే స్లోగన్తో మనం చేసుకుంటున్నామో ఈ పండుగ ప్రతి ఒక్కరు జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. ధన్యవాదాలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504 916 916. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ది గుంటూరు ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జీజీహెచ్ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో ఆటోలకు జాతీయ పతాకాన్ని కట్టుకుని 75వ స్వాతంత్ర దినోత్సవంను జయప్రదం చేయాలని జీజీహెచ్ నుండి స్థానిక లాలాపేట మహాత్మా గాంధీ విగ్రహం వరకు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగరకోట మాల్యాద్రి, ఏఐటియుసి ఆటో యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు రాంప్రసాద్, మంగా శ్రీనివాస్, నాయకులు రోసయ్య, బుడే కమిటీ సభ్యులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందెల నాసర్జీ, సాయి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగల చైతన్య పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజున ఏఐటియుసికి అనుబంధంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ యొక్క త్రివర్ణ పతాక ర్యాలీ అత్యంత జయప్రదంగా ఆటో కార్మికులు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా పేరుతోటి మన దేశంలో జొరబడి
ఆర్థిక వ్యవస్థని కబళించి, సామాజిక వ్యవస్థను కబళించి కబళించినటువంటి ఆ రోజుల్లో భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అల్లూరి సీతారామరాజు లాంటి విప్లవ వీరులు, అలాగే గుంటూరు జిల్లాలో వావిలాల గోపాలకృష్ణయ్య గారు, ఇంకా అనేక మంది స్వాతంత్ర సమరయోధులు, వీరితో పాటు కమ్యూనిస్టు అమరవీరులైనటువంటి కనపర్తి నాగయ్య గారు, మందపాటి నాగిరెడ్డి గారు, ఇలా అనేక జాతీయ జెండా ప్రతి ఒక్కరిదని, ఏ ఒక్క మతానికి గాని, కులానికి గాని, వర్గానికి గాని చెందినది కాదని నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. శనివారం నర్సీపట్నంలో గల సిబిఎం కాంపౌండ్ నుండి బొడ్డుపల్లి సెంటర్ వరకు 1500 అడుగుల జాతీయ జెండాతో 10,000 మందితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు భారీ ర్యాలీ నిర్వహించారు. భారత మాతాకి జై అంటూ నినాదాలతో పట్టణం హోరెత్తింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి జాతీయ జెండాను ఎగరవేసే హక్కు కలదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ భవానీ శంకర్, బిఎఫ్ఓ సూర్యనారాయణ, ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాజధానిలో జరుగుతున్న ఉత్సవం ఆజాదీ కా అమృత్ మహోత్సవం. ఆ మహోత్సవంలో భాగంగా ఈ రోజు 1500 అడుగుల జాతీయ పతాకాన్ని సుమారుగా 10,000 మంది అనుకుందాం, అంతకంటే ఎక్కువ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటున్నారు. జాతీయ జెండా జాతీయ జెండా ఏ కులదో, ఏ మతదో, ఏ వర్గాలదో, ఏ పార్టీలో కాదు, భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరిది జాతీయ జెండా అని చెప్పి తెలుపడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నా అందరికి కూడా, ఈ రోజు ఇంత పెద్ద భారీ యుద్ధ ర్యాలీ చేయాలని చెప్పి మరి ఎంతో మంది 10 రోజుల పాటు అందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా మామూలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తాలూకా జాతీయ సమైక్యత రాజధానికి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరి ఆజాదీ కా అమృత్ మహోత్సవాల హర్ఘర్ తిరంగా ర్యాలీలో విశాఖ నగర్ మేయర్ పాల్గొన్నారు. జోన్ 2 పరిధిలో శ్రీకృష్ణ గ్రామర్ స్కూల్, రవీంద్ర నగర్ వారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ భారతదేశంకి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎంతో మంది అమరవీరుల త్యాగానికి ప్రతీకగా ఈ రోజు మనం స్వాతంత్ర్యం జరుపుకుంటున్నామన్నారు. ఈ 75 ఏళ్లలో భారతదేశం ఎంతో పురోగతి సాధించిందని, ప్రపంచ దేశాలు సైతం భారత వైపు చూస్తున్నాయన్నారు. ప్రతి భారతీయుడు దేశభక్తితో ముందుకు సాగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమంకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ గ్రామర్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో వజ్రాయుధ కవి కళారత్న డాక్టర్ ఆవంస సోమసుందర్ 6వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా డాక్టర్ చెలికాని స్టాలిన్, డాక్టర్ గజరావు సీతారామ శాస్త్రి, ఎంకే గౌరవ మాట్లాడుతూ కళాకేళి పత్రికను స్థాపించి సాహిత్యానికి బాసటగా నిలిచి కళాకేళి నికేతన్ ద్వారా ఎన్నో అమూల్యమైన గ్రంథాలను సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ పెట్టి ఎంతో మంది వర్ధమాన కవులను ప్రోత్సహించారన్నారు. సోమసుందర్ జీవితం, సాహిత్య కృషి అనే అంశం మీద వ్యాసరచన పోటీలలో విజేతలకు సర్టిఫికెట్స్, బుక్స్ మరియు మెమోంటో విద్యార్థులకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో సహృదయ మిత్ర మండలి ప్రధాన కార్యదర్శి సిహెచ్ సతీష్, అధ్యక్షులు టి శ్రీనివాస్, డాక్టర్ కె వెంకట్రావు, సహృదయ మిత్ర మండలి గౌరవ అధ్యక్షులు ఎన్ సూర్యనారాయణ, మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు. గ్రంథాలయంలో నడిపించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నడిపించిన వారు సహృదయ మిత్ర మండలి వారు. ఈవేళ మహాకవి
6వ వర్ధంతి వేళ జరుపుకుంటున్నాం. ఆయన జీవితాంతం కూడా ఆయన ఆస్తిపాస్తుల్ని అన్నింటినీ కూడా దీనికోసమే వెచ్చించిన వ్యక్తి. సాహిత్యం కోసమే 100 ఎకరాల భూమిని 150 తులాల బంగారాన్ని తృణప్రాయంగా ఖర్చు పెట్టి మన మహానుభావుడు ఆఖరుగా ఆయన మిగిలిపోయిన పార్థివ శరీరాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేసిన మహానుభావుడు ఆయనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా సర్వం కూడా సాహిత్యం కోసం త్యాగం చేసిన మహా వ్యక్తిత్వం గల వ్యక్తి ఆయన 6వ వర్ధంతి మనం జరుపుకుంటున్నాం. ఈ సభలో పాల్గొంటూ మనం అందరికీ. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పట్టణంలో సంఘ్ పరివార్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కురుసా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు నిత్య స్మరణీయులు అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన వారిలో ప్రథమ పాత్ర గిరిజన ప్రజలదే అన్నారు. కొమరం భీం, బిర్సా ముండా, గామ్ గంటం దొర, గామ్ మల్లు దొర ఇలా 25 మంది గిరిజన నాయకులు స్వాతంత్ర్యం కోసం వాళ్ల ప్రాణాలు అర్పించారన్నారు. గిరిజన యువత వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు, గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి కూడా కృష్ణారావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మఠం శాంతకుమారి, జిల్లా ఉపాధ్యక్షులు శరభ వేమన, బీజవైఎం నాయకులు ఎం గోపాలపాత్రుడు, పి మత్స కొండబాబు, వి అబ్బులు, పి రవిచంద్ర, చిన్నయ్య, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు. గూడెం కొత్త వీధి, జీకే వీధి మండలంలో 3 సంవత్సరాల క్రితం అతి మారుమూల గాలికొండ పంచాయతీ పనసలబంద గ్రామానికి చెందిన పాంగి పరమేష్ అనే వ్యక్తికి గాలికొండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలుని కోల్పోయారు. ఆ వ్యక్తి ఇటీవల సప్పర్ల సంతలో ఒక కర్రతో నడుస్తూ ఉండటం సిఐ అశోక్ కుమార్ కంట కనిపించడంతో స్పందించిన సిఐ అశోక్ కుమార్ మానవతా దృక్పథంతో విషయాన్ని నేను సైతం ఫౌండేషన్ చైర్మన్ కసిరెడ్డి శివప్రసాద్ ద్వారా ఒక ట్రైసైకిల్ తెప్పించి ఆ వ్యక్తికి ఈ రోజు ట్రైసైకిల్ ని అందజేసి తమ గ్రామం వరకు ప్రత్యేక ఆటోలో పంపించారు. క్రితం పనసలబంద గ్రామానికి చెందినటువంటి పాంగి పరమేశ్ అనే వ్యక్తికి గాలికొండ దగ్గర జరిగిన యాక్సిడెంట్లో ఒక కాలుని కోల్పోయాడు. అయితే ఆయన ఇటీవల మేము సప్పర్ల సంతకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన కనబడడంతో ఆయన యొక్క పరిస్థితిని చూసి ఈ ట్రైసైకిల్ అనేది ఆయనకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను సైతం ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి మన శివప్రసాద్ గారిని సంప్రదించగా ఆయన ఇమీడియట్గా ఒక ట్రైసైకిల్ని మనకి ఇవ్వడం జరిగింది. ఆ ట్రైసైకిల్ని ఈరోజు పాంగి పరమేష్కి ఆయన ఇంటి వరకు పంపించే విధంగా ఆటోని ఏర్పాటు చేసి ఈ సైకిల్ని ఆయన ఇంటికి పంపిస్తూ ఆయనకు అందజేయడం జరుగుతుంది. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం 7 కాలువల 15వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ రాయుడు శ్రీను ఆధ్వర్యంలో త్రినేత్ర ప్రాథమిక కంటి ఆసుపత్రి వారు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయుడు శ్రీను మాట్లాడుతూ వైద్య సిబ్బంది ఈ వైద్య శిబిరంలో తలనొప్పి మరియు కంటి సమస్యలతో ఉన్న వారికి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేసి ఉచితంగా కళ్లజోళ్లు మందులు పంపిణీ చేశారని, చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి ఈ శిబిరంలో వైద్యం సేవలు వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గొర్రెల కృష్ణ, చింతపల్లి రాజు, గొర్రెల సత్యబాబు, స్వామి మరియు త్రినేత్ర కంటి వైద్య ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. 15 వార్డు ప్రజలకి సంబంధించి ఈ రోజుని ఏడిగాల సచివాలయం పక్కన స్కూల్లో త్రినేత్రి కంటి వైద్య ఆసుపత్రి నుంచి డాక్టర్ గారు రావడం జరిగింది. అలాగే
కంటికి సంబంధించి ఎవరైనా ముసలి వాళ్ళు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ వయసు 35 సంవత్సరాలు 37 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళందరికీ కూడా కంటికి సరిగా కనిపించట్లేదని చెప్పేసి ఈ రోజున ఒక క్యాంపు నా ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఈ క్యాంపు అన్ని విధాలుగా కూడా కంటికి సంబంధించి స్పెట్స్ లేకపోతే వాళ్ళ ఆపరేషన్ కన్నా కావాలనుకుంటే కనుక డాక్టర్ గారు చూసి వాళ్ళకి కంటికి ఆపరేషన్ అయితే ఆపరేషను, కళ్ళజోడు పడితే కళ్ళజోడు చూసి అవసరమైన వాళ్ళకి మాత్రం కంటి ఆపరేషన్ చేసి ఈ కార్యక్రమాన్ని ఈ 15వ వార్డు ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుచున్నాను. ఇట్ల దగ్గర 15వ వార్డు సచివాలయం దగ్గర కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. అక్కడ మన రాయుడు శ్రీనిబాబు గారు ఆధ్వర్యంలో ఆజాదీకి అమృత వర్ష 75 సంవత్సరాల స్వతంత్ర వేడుకల సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులో పెరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పెరేడ్ భారత నౌకాదళం బ్యాండ్ బృందం మరియు భారత నౌకాదళం పెరేడ్ బృందం ఆధ్వర్యంలో జరిగింది. ఇంకా ఈ పెరేడ్ లో ఆంధ్ర పోలీస్ పెరేడ్ బృందం మరియు ఆంధ్ర పోలీస్ బ్యాండ్ బృందం, వెటర్నర్స్ ఇండియా మాజీ సైనికుల పెరేడ్ బృందం, ఎన్సీసీ, నేవీ వింగ్ తదితర బృందాలు పాల్గొన్నాయి. అనంతరం ఇండియన్ నేవీ, ఆంధ్ర పోలీస్ బ్యాండ్ బృందాల ఆధ్వర్యంలో వాయిద్య సంగీత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు దేశభక్తి గీతాలను మరియు తెలుగు, హిందీ ప్రముఖ చలనచిత్ర గీతాలను వాయిద్యాలపై ఆలపించారు. ఈ కార్యక్రమం సందర్భంగా పోలీస్, నేవీ సిబ్బంది బీచ్ రోడ్ లో బందోబస్తు నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ ఆరోపించారు. ఎంపీ గోరంట్ల మాధవ్పై ఇటీవల మార్ఫింగ్ వీడియోను టీడీపీ పార్టీ నీచ రాజకీయాలు చేశారని ఎమ్మెల్యే అదీప్రాజ్ అన్నారు. వీడియో మార్ఫింగ్ చేసి మాధవ్ వ్యక్తిత్వంపై రాజకీయాలు చేశారని ఎమ్మెల్యే అదీప్రాజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్రిటన్ నుండి ఐటీడీపీ ద్వారా టీడీపీ ప్రచారం చేసిందని ఎమ్మెల్యే అదీప్ ఆరోపించారు. ఎల్లో మీడియా ద్వారా టీడీపీ ప్రచారం చేస్తుందని, వైఎస్ఆర్సీపీ పార్టీ పైన బురద చల్లే ప్రయత్నం టీడీపీ పార్టీ చేస్తుందని ఎమ్మెల్యే అదీప్రాజ్ మండిపడ్డారు. గత 3 సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి పెద్దపీట వైఎస్ఆర్సీపీ పార్టీ వేస్తుందని గుర్తు చేశారు. చీకోటి ప్రవీణ్ ఈడీ విచారణలో వైసీపీకి కేటుగాళ్లంటూ తమ వ్యక్తిగత ఫోటోలు వేసి టీడీపీ ప్రచారం చేస్తుందన్నారు. అదీప్రాజ్ అనే వ్యక్తి ఎటువంటి దురలవాటులకు పోనని, నాపై వ్యక్తిగతంగా టీడీపీ కేటుగాళ్లు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే అదీప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాపై జరిగిన కొన్ని వ్యక్తిగత దూషణలపై ఈ నెల 16న కమిషనర్ కు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే అదీప్ తెలియజేశారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే రాజకీయ పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ పార్టీ కానీ ఇంకా ఎంతకన్నా దిగజారడానికి ఏమీ లేదు, ఇంతకన్నా ఎంత దిగజారుతారు అనుకున్న ప్రతిసారి కూడా అంతకంతా ఇంకా దిగజారుడు రాజకీయాలు అనుకున్నవి వాళ్ళు ఈ రాష్ట్రంలో చేస్తున్నారు అనుకున్నది మనం అందరం కూడా గమనించాలి. ముఖ్యంగా మొన్న ఏదైతే ఎంపీ మాధవ్ గారి మీద ఏ రకమైనటువంటి నీచ రాజకీయానికి వాళ్ళందరూ కూడా తెరలేపారంటున్నది కూడా మీ అందరూ కూడా తెలియాలి. మొన్న మనం చూసాం, ఒక వీడియోని తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి దాన్ని ఏ రకంగా మరి ప్రజల్లో సర్క్యులేట్ చేసి మరి పార్టీని కానీ అతని వ్యక్తిత్వాన్ని కానీ దెబ్బతీయాలని చూశారన్నటువంటిది మనందరం కూడా గమనించాం. సాక్షాత్తు ఎస్పీ గారే నేరుగా ఇన్వెస్టిగేషన్ తర్వాత అది ఫేక్ వీడియో అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ వీడియో డైరెక్ట్గా బ్రిటన్ నుంచి
ఐటీడీపీ గ్రూప్లో ఇది మొట్టమొదటిగా పోస్ట్ అయినటువంటి విషయం కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అంటే బ్రిటన్ నుంచి ఐటీడీపీ గ్రూప్లోని ఈ వీడియో. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లిలో ఆజాదీ అమృత మహోత్సవంలో భాగంగా మువ్వెన్నెల జెండాలతో హర్ఘర్ తిరంగా 75 సంవత్సరాల స్వాతంత్ర సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదినేపల్లి సహాయ మాత లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు, మండలంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వందే మాత్రమని, భారత్ మాతాకి జై అని వీధిలో ప్రతిధ్వనించారు. స్కూల్ ప్రిన్సిపల్స్, అధ్యాపక సిబ్బంది, బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే కైకలూరు ప్రధాన రహదారిలో ఆశా వర్కర్స్, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, నేషనల్ స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మనందరూ నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ జెండా ఆవిష్కరించింది ఎవరంటే పింగళి వెంకయ్య గారు. మన కృష్ణా జిల్లా వాసి, మచిలీపట్నం వాసి పింగళి వెంకయ్య గారు. ఆయన ఈరోజు ఆ జెండా ఇలా మోతున్నామంటే ఆయన సృష్టికర్త. ఈ జెండా సృష్టికర్త పింగళి వెంకయ్య గారికి మరోసారి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఎంతోమంది ఇక్కడ నిస్వార్థంగా పనిచేసిన నాయకులు అందరూ కలిపి నడిపితేనే ఇది మళ్ళీ భరత రాజ్యం కింద నీతి నిజాయితీగా ఉంటుంది. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళలాగా మళ్ళీ ఇంకొకరు ఎవరు ఎంటర్ అవ్వకుండా చక్కగా ఈ రాజ్యాన్ని, ఈ భారతదేశాన్ని కాపాడాలని మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేమందరం పిలిపిస్తున్నాం. మీ జయమంగళ. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె తండాకు చెందిన రెడ్డప్ప నాయక్ కుమారుడు ఠాకూర్ నాయక్ కళాశాలకు వెళ్లకుండా తాగుడుకు, గంజాయికి బానిసై నిత్యం గొడవలు చేస్తూ తన తండ్రిని, తమ్ముడిని చంపేస్తానని బెదిరించడంతో కుమారుడి ఆగడాలు భరించలేని తండ్రి రెడ్డప్ప నాయక్ తన బామర్ది శేఖర్ నాయక్ సంబేపల్లి మండలానికి చెందిన ప్రతాప్ నాయక్ తో 2 లక్షల రూపాయల సుపారీకి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో గత నెల 2వ తేదీన మదనపల్లి బీకేపల్లి ఇందిరమ్మ కాలనీ సమీపంలోని స్టోన్ క్రషర్ వద్ద హత్యకు పాల్పడ్డారు. దీంతో నిందితులను శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిడ్డలు చెడు ప్రవర్తన కలిగి ఉంటే వైద్య పరీక్షలు చేయించాలని, పోలీసులను సంప్రదించాలని, కానీ ఇలా కన్నవారు బిడ్డలను హత్యలు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. వైఎస్ఆర్ కాలనీ వద్ద సుబ్బారావు క్వారీ దగ్గర ఒక 19 నుండి 20 సంవత్సరాల వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. మేము దానిపైన సస్పిషియస్ డెత్గా కేసు కట్టాము. తర్వాత మెడికల్ రిపోర్ట్ ఆధారంగా ఈ నెలలో మర్డర్ కేసుగా ఆర్డర్ చేశాము. సాంకేతికత ఉపయోగించుకొని చూస్తే అందులో అనుమానితులు కొంతమంది మాకు బయటపడడం జరిగింది. నిన్నటి దినం వాళ్ళని అరెస్ట్ చేశాము. అందులో దానికి ముఖ్య ప్రధాన కారణం వచ్చేసి వాళ్ళ తండ్రి ఈ డిసీజ్డ్ అంటే చనిపోయిన వ్యక్తి బాగా దుర్వ్యసనాలకు అలవాటు పడినాడు. గాంజా, తర్వాత లిక్కర్ తీసుకోవడము, సరిగ్గా కాలేజీకి పోవడం లేదని చెప్పేసి, తర్వాత వాళ్ళ తండ్రిని, కొడుకు, వాళ్ళ ఇంకో తమ్ముడిని కూడా చంపుతానని బెదిరించినాడన్న దాంతో అతను ఈ చనిపోయిన వ్యక్తి యొక్క మేనమామను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేనమామ అతను ఫ్రెండ్ అయినటువంటి ప్రతాప్ నాయక్ అనే అతని సహాయంతో 2 లక్షలకు బేరం కుదుర్చుకొని అందులో 50,000 అడ్వాన్స్గా తీసుకొని అక్కడికి అతన్ని మాయమాటలు చెప్పి అక్కడికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి తీగలతో ఉరి వేసి చంపడానికి ప్రయత్నం చేశారు గొంతు చుట్టూ. అయితే అవి తెగిపోవడంతో బలవంతంగా అతన్ని గొంతు నులిమి చంపడం జరిగింది. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరొక బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.